నిన్నటి రోజున నగరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు వారి నోటి దురదని ప్రదర్శించారు. అసలు మీరు ఎమ్మెల్యేనేనా అని నేను ఈ మీడియా సాక్షిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నిన్నగాక మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారిని ఏదో మాట్లాడేశారు అని చెప్పని ప్రశాంతి రెడ్డి గారు కూడా తక్కువేం తినలేదు, ఆవిడ కూడా తిరిగి విమర్శలు చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఆడమనిషిని పట్టుకుని అలా మాట్లాడతారా అని చెప్పని మాట్లాడినటువంటి మీ కూటమికి సంబంధించినటువంటి పెద్దలందరూ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? గుడ్డి గుర్రాలకి పళ్ళు తోముతా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నాను. నేను మాజీ మంత్రివర్యులుగా అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిని పట్టుకుని మీరు వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ, అలాగే హీరోయిన్కి తక్కువ అంటూ, అలాగే 2000 రూపాయలకి పనిచేస్తుంది అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా, అది నాలిక తాటి పట్టె అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఒక్కటైతే చెప్తా ఉన్నా, మీకు ఆడపిల్లల విలువ తెలుసా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఆంధ్ర రాష్ట్ర మహిళలలో టీడీపీ కూటమి మహిళలు వేరయ్యా, మిగతా వాళ్ళందరూ వేరయ్యా అనే మీ ఉద్దేశం అని అడుగుతా ఉన్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక మగ మనిషి అయ్యుండి తోటి ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, మంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తిని మీరు క్వశ్చన్ చేసేటప్పుడు రాజకీయంగా దమ్ముంటే విమర్శ చేయండి. మీరు అన్నారు కదా 2000 కోట్ల రూపాయలు సంపాదించేశారని, అధికారంలోనే ఉన్నారు కాబట్టి మీ దగ్గర రుజువులు ఉంటే గాలి మాటలు కాకుండా రుజువు చేసే పని మీద మీరు ఉండండి, రుజువు పరిచి మీడియా ముందుకు రండి. అంతేగాని ఈ రోజుకి కూడా నగర నియోజకవర్గానికి కేవలం రోజా గారే ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. నేను గెలిచినా కూడా ఉపయోగం లేకుండా పోతోంది, నా ఉనికి ఎక్కడ పోతుందో అన్న ఉద్దేశంగా ఆవిడ్ని తిడితేనన్నా కొంచెం వైరల్ అయ్యి నగరి నియోజకవర్గానికి ఓహో పలానా గాలి భానుప్రకాష్ గారు ఎమ్మెల్యే అని గుర్తుపెట్టుకుంటారన్న చందంగా మీ భాగోతం ఈ రోజున ఉంది. కానీ ఎక్కడా కూడా మీరు గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యేగా ముందుకు పోతున్నారనేటువంటి విధానం అయితే మాత్రం ఆ నగరీ నియోజకవర్గ ప్రజలకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఎక్కడా కనిపించట్లా. ఈ విషయంలో నారా భువనేశ్వరి గారు నిజంగా ఎంత స్వార్థం చూపిస్తుందంటే ఆ మహాతల్లి, నిజంగా ప్రశాంతి రెడ్డి గారిని అన్నప్పుడు మాత్రం వచ్చి చాలా సానుభూతిని చూపించేశారు. మరి విజయమ్మ గారిని భారతమ్మ గారిని అడ్డదిడ్డాలుగా మాట్లాడినా, మరి ఈ రోజున రోజమ్మ గారిని మాట్లాడుతున్నా, నిన్న జెడ్పీ చైర్పర్సన్ మీద ఆ రకంగా దాడి జరిగిన ఒక తల్లిగా ఆమె మీడియా ముందుకొచ్చి ఇది ఎవరు చేసినా తప్పే, ఇది కరెక్ట్ కాదు, మా వాళ్ళకి మేము చెప్తాం, ఈ విధానం కరెక్ట్ కాదు అని మాట్లాడలేకపోయిందంటే ఆ తల్లికి నిజంగా ఈ మీడియా ద్వారా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను నిజంగా ఇంత స్వార్థపూరితమైనటువంటి, ఇంత వికృతమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఇంత నీచంగా మీరు మాట్లాడతారంటే ఒక్కటే చెప్తా ఉన్న కూటమి వాళ్ళకి, అందులోనూ టీడీపీ వాళ్ళకి, అసలు కళారంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని మీరు తక్కువ చేసి మాట్లాడతారు? మీ పార్టీని స్థాపించిందే నందమూరి తారక రామారావు గారు, అదే కళారంగంలో. మీ తోటి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు హీరో, ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఉన్నారు. అంతెందుకు ఆడపిల్లల్ని మాట పన్నివ్వనని గుండెలు బాదుకునేటటువంటి డిప్యూటీ సీఎం గారు కూడా కళారంగానికి సంబంధించినటువంటి వ్యక్తే. ఓహో, ఆయన గురించి అసలు మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన గారే మా రోజమ్మని పట్టుకొని డైమండ్ రాణి అంటూ నాలికని అడ్డదిడ్డాలుగా ఉపయోగించినటువంటి వ్యక్తి. అలాంటి ఆయనకి తోటి ఆర్టిస్ట్ అని మేము ఏం చెప్తాం? ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబు గారు కూడా ఈ రోజున ఏమీ మాట్లాడట్లేదు. నిజంగా మీరందరూ కూడా ఎంత దయనీయంగా, ఎంత దరిద్రంగా, ఎంత నీచంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. నిజంగా మనస్సాక్షి ఉన్నటువంటి వ్యక్తులైతే కనుక భానుప్రకాష్ గారిని క్రమశిక్షణా చర్యలు తీసుకోండి, అలాగే ఆయన క్షమాపణ చెప్పి తీరాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లిస్తారని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. ఎయిర్ బ్యాచ్ పేరులోనే మరి గాలి ఉంది. గాలి భానుప్రకాష్ గారు మరి మన రాష్ట్రానికి మాజీ మంత్రిగా పనిచేసిన, మరి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన రోజా మంత్రి గారి మీద మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం నిజంగా మరి చాలా దారుణం. నిజమే,
ఆవిడ ఒక సూపర్ స్టార్ హీరోయినే, ఆవిడ నెంబర్ 1 హీరోయినే, అది మీరు చెప్పక్కర్లేదు. అలాగే ఆవిడ ఏ రంగంలో ఉన్నా సరే చాలా నెంబర్ 1గానే రాణించారు. అది ఆవిడ కష్టం మీద వచ్చిన ఫలితం అది. అయితే ఈరోజు మీరు ఒక మహిళ అని కూడా చూడకుండా మేము చెప్పడానికి కూడా జుగుప్సాకరమైన మాటలు అవి, మేము వాటిని ఉచ్చరించడానికి కూడా నిజంగా మాకు మనసు అనేది రావట్లా. అంత ఇదిగా ఒక మహిళని పట్టుకొని నడి రోడ్డు మీద మరి బహిరంగమైన మీటింగ్లో ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం నిజంగా మరి దారుణం. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారు టీడీపీ, నా కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకులు కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఒకే ఒక రీజన్ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం ఊరు వాడ ప్రజల్లో చాలా వేగంగా వెళ్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది తీసుకురావాలి. అది ఎలా? అది మహిళల మీద అయితే ఇంకా చాలా సక్సెస్ఫుల్గా సక్సీడ్ అవుతామనే ఒక దురుద్దేశంతో మొన్న జడ్పీ పర్సన్ ఉప్పాల హారిక గారి మీద, ఈరోజు మరి ప్రతిదీ ప్రశ్నించే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే లైన్ క్యూలో ముందున్నటువంటి రోజా గారి మీద ఈ విధమైన వ్యాఖ్యలు చేసి ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకువెళ్ళడానికి ఏదైతే మహిళల్ని టార్గెట్గా కూటమి ప్రభుత్వం చేసుకుందని క్లుప్తంగా తెలుస్తూ ఉంది. మరి ఇంత జరుగుతూ ఉంది. మా జగనన్న ప్రభుత్వంలో తల్లో పిన్నుపోయినా సరే రోడ్ల మీదకి వచ్చి రాద్ధాంతం చేసే అనిత గారు ఈరోజు హోంమంత్రి కుర్చీలో కూర్చొని మహిళల ప్రాణాలు మానాలు పోతూ ఉంటే ఒక్క మాట లేదు, స్పందన లేదు. అంటే కుర్చీ మహిమ. మరి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసలు మహిళల మీద ఒక్క ఈగ వాళ్ళనివ్వను మా ప్రభుత్వం వస్తే అన్నారు. మీ పార్టీలోనే మహిళలా? మేము మహిళలం కాదా? వైఎస్ఆర్సీపీ మహిళలు కాదా? ఈరోజు మహిళల్ని దారుణంగా ప్రతి జిల్లాలో కూడా హత్యలు చేస్తూ ఉన్నారు. వైసీపీ మహిళల్ని రోడ్డు మీద కనీసం స్వేచ్ఛగా మీటింగులు కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుపడతా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా మహిళలకి రాజ్యాంగంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఎదిగి ఉన్నతంగా మా కుటుంబంలో మహిళకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తే మీరు చేస్తూ ఉన్నది ఏంటి? అంటే ఇలా మహిళల్ని టార్గెట్ చేస్తే పార్టీలో మేమందరం బయటికి రాము, జగనన్నకి సపోర్ట్ తగ్గిపోతుంది అని చెప్పి మీరు ఇదే చేస్తూ ఉన్నారు. కానీ మీరు చేసే ప్రతి పనికి కూడా రిఫ్లెక్షన్గా మేము ఇంకా స్ట్రాంగ్గా జగనన్నకి అండగా నిలుస్తాము, ఇంకా స్ట్రాంగ్గా పనిచేస్తాము. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం కాలంలో ఒకే ఒక మాట క్లియర్గా కనిపిస్తుంది. అదేంటంటే అంతకు ముందు ఉన్న పరిస్థితి ఏంటంటే మనం ముగ్గురం కలిస్తే జగనన్నను ఓడించగలం అనే పరిస్థితి నుంచి మన ముగ్గురం కలిసినా సరే ఓడించలేము అనే స్థితికి మీరు దిగజారిపోయారు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా రోడ్డు మీద కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే ప్రతి వ్యవస్థ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు సమ్మెలు చేస్తూ ఉన్నది. అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీరింగ్ వ్యవస్థ కానీ, ప్రతి వ్యవస్థ, టీచర్స్ కానీ ప్రతి వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు మీదే ఉన్నారు. ఒక సంవత్సరంలోనే వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ని రోడ్డు మీద పెట్టిన ఘనత ఎవరైనా ఉందంటే మీ కూటమి నాయకులదే ఉంది. కాబట్టి మహిళల్ని ఈ విధంగా టార్గెట్ చేస్తే పరువు పోయేది మీదే తప్ప మహిళలు ఎంతో జగనన్న గవర్నమెంట్లో మేమందరం కూడా చాలా స్ట్రాంగ్గా బయటకు రావడం జరిగింది. జగనన్న ఇచ్చిన స్ఫూర్తితో ఇంకా మేము ముందుకెళ్తామే తప్ప మీరు ఎంత దిగజారే వేషాలు వేసినా సరే మీరు దిగజారుతారు తప్ప మా వైఎస్ఆర్సీపీ మహిళలు ఎప్పుడు కూడా భయపడరు, జగనన్నతోనే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలకి పెద్దపీట వేస్తూ మరి ఎంతో ఇదిగా మహిళల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు ఏమి జరగకుండానే మరి పురంధేశ్వరి గారు, మరి అలాగే భువనేశ్వరి గారు మరి రోడ్ల మీదకి వచ్చి మహిళల తరపున అని చెప్పి పార్టీలు మీటింగ్లు పెట్టి మాట్లాడేవారు. మరి ఈరోజు ఈ మహిళలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి రోజు సగటున 2 మహిళలు బలవుతున్నా సరే మరి ఎందుకు మాట్లాడట్లేదు? మహిళల మీద ఈ విధంగా పార్టీని పక్కన పెట్టండి, మహిళల మీద ఇంత అసభ్యకరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒక మహిళగా మీరు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? మీ అబ్బాయిని కానీ భువనేశ్వరి గారు మీ అబ్బాయి చేసే తప్పు, మీ వారు చేసే తప్పు, ఇవన్నీ మీకు అర్థం కావట్లేదా? మరి ఎందుకు మీరు ఏమీ అనలేకపోతున్నారు? ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? కేవలం ఒక సినిమా డైలాగ్ని
పోస్ట్ బ్యానర్గా పట్టుకుంటేనే ఒక ఇద్దరిని రిమాండ్కి పంపించి 130 మీద కేసులు పెట్టించారే. మరి ఈరోజు మహిళలని అనరాని మాటలు బహిరంగంగా అంటూ ఉంటే కనీసం ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టలేరా? పెట్టారా మీరు ఇంతవరకు? లేదు కదా. కనీసం కేసు పెట్టకపోగా పైగా రోజమ్మ గారు ఇచ్చిన కేసును కూడా ఫైల్ చేయని దుస్థితి. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళ రోడ్డు పైన తిరిగే హక్కు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం తీసేసుకుంటుంది. నా పేరు కొమ్మన స్వప్న అండి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా ఉన్నాను విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి. అలాగే ఈరోజు ఆర్కే రోజా గారి గురించి జరిగిన అన్యాయం గురించి, ఆమెకి జరిగిన అవమానం గురించి నేను స్పందించదలుచుకున్నాను. నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ ఒక మహిళా మాజీ మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యేగా 1 సారి మంత్రిగా ఉన్న ఆర్కే రోజా గారు రాజకీయంగా అక్కడ జరుగుతున్న నగరి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల గురించి బయటపెట్టినందుకు ఆయన రాజకీయంగా విమర్శని తీసుకోలేక, ఆ విమర్శను తిప్పుకొట్టలేక వ్యక్తిత్వ హననం చేస్తూ మహిళ అనే భావన లేకుండా ఎంత దారుణంగా ఈరోజు ఆయన విమర్శలు చేశారంటే రోజా గారి మీద. సినిమా వారంటే ఎంత చులకన భావం అండి. సినిమా నుంచి వచ్చిన ఒక మహిళని ఇంత దారుణంగా మీరు మాట్లాడతారా? మీరు అదే సినిమా వాళ్ళు ప్రతిష్ఠించిన పార్టీలోనే ఉన్నారు కదా. అలాగే సినిమా వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ పొత్తుతోనే కదా మీరు ఈరోజు గెలిచారు. ఆ పవన్ కళ్యాణ్ పొత్తుతో సినిమా వాళ్ళు స్థాపించిన పార్టీలోనే మీరుండి సినిమా నేపథ్యం నుంచి వచ్చిన రోజా గారి గురించి ఇంత దారుణంగా నంబర్ 1 హీరోయిన్ అనుకుంటుంది, ఆమె వ్యాంప్ క్యారెక్టర్లకు ఎక్కువ అని మాట్లాడాడు. అది ఆమె ఖచ్చితంగా నెంబర్ 1 హీరోయినేనండి. ఎందుకు నెంబర్ 1 హీరోయిన్ కాదు? ఆమె ఎన్నో అమ్మవారి వేషాలు వేస్తే సాక్షాత్ అమ్మవారిని చూసినట్టే ఉంటుంది రోజా గారిని చూస్తే. ఆమె నెంబర్ 1 స్థానంలోనే కొనసాగారు. రాజకీయాల్లో కూడా నెంబర్ 1 స్థానంలోనే ఉన్నారండి. వాళ్ళు నగర నియోజకవర్గంలో ఓట్లు వేసి గెలిపించుకున్నారండి ఆమెను. ఆమె ఏదైనా మీకు ఆ నియోజకవర్గంలో విమర్శ చేస్తే హుందాగా విమర్శించండి, తిప్పికొట్టండి. రాజకీయంగా హుందాగా ప్రతి విమర్శ హుందాగా ఉండాలి. అంతేగాని ఇంత వ్యక్తిత్వ హననం చేస్తూ ఇంకొక మాట కూడా మాట్లాడాడు. 2000 రూపాయలు ఇస్తే ఏ పనైనా చేస్తుంది. 2 సార్లు 2 సందర్భాల్లో దారుణంగా విమర్శించాడండి. ఇంత వ్యక్తిత్వ హననమా, ఇంత చులకన? ప్రత్యర్థి పార్టీలో ఉన్న మహిళలంటే మీకు ఇంత చులకన భావం ఎందుకు? మొన్నటికి మొన్న మీ పార్టీలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి గురించి మాట్లాడారని, ఆయన నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు వాళ్ళకి ఏమున్నాయో ఆ ప్రత్యర్థులు వాళ్ళు ఏదో పొరపాటున ఏదో పార్టీ కార్యక్రమంలో విమర్శ జరిగితే దానికి మీరు ఎంత ఎత్తున అందరూ స్పందించారు కదా. నారా భువనేశ్వరి గారు స్పందించారు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే అని స్పందించారు. ఏమ్మా మీకు జరిగితేనే అవమానమా? మా పార్టీలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. రోజా గారిని మొదటి నుంచి అవమానపరుస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో లేనప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఎంత దారుణంగా విమర్శించారండి. బండారు సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు ఎంత దారుణమైన విమర్శలు చేశారండి. రోజా గారిని ప్రతిరోజు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆవిడ రాజకీయంగా ఎదుగుతున్న దాన్ని విధానాన్ని చూసి ప్రతిరోజు ఆమెను కిందకి లాగాలనే చూశారు ఎంతసేపు. రోజా గారు లాంటి వాళ్ళని చూసి మాలాంటి వాళ్ళు నెక్స్ట్ జనరేషను రాజకీయాల్లోకి వచ్చిన విమర్శలు ఉంటాయి, కానీ మేడం అంత డేరింగ్ ఆమెను చూసి నేర్చుకోవాలని రోజా గారిని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటామండి. వ్యక్తిత్వంగా ఇంత దారుణంగా విమర్శలు చేస్తున్నారు, అయినా ఆవిడ చాలా బలంగా నిలబడ్డారు. అలాంటి రోజా గారిని మరీ పరిధి దాటి చాలా స్థాయికి మించి విమర్శించారు. మొన్నటికి మొన్న ఉప్పాల హారిక జడ్పీ చైర్పర్సన్ విషయంలోనే ఇంకా మేము పోరాడుతున్నాము మహిళా విభాగం తరపున. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమానికి అటెండ్ అవుతుంటే ఉప్పాల హారిక కారు పగలకొట్టి బూతులతో నానా విధాలుగా తిట్టి చాలా మానసికంగా క్షోభ పెట్టారు. ఆ అమ్మాయి కూడా ఎవరిని ఎప్పుడూ విమర్శించలేదు. అలాంటి అమ్మాయి గురించి కూడా చాలా దారుణంగా విమర్శించారు. ఇంకా రోజా గారిని అయితే మొదటి నుంచి విమర్శిస్తూనే ఉన్నారు. నిన్న చేసింది అయితే పతాక స్థాయికి చేరిందండి. ఈ ఆడవాళ్ళు ఉసురుతోనే మీ పార్టీ గాల్లో కలిసిపోద్ది. భానుప్రకాష్ పార్టీ భూస్థాపితం అవ్వటానికి, గాల్లో కలిసిపోవటానికి నిన్న చేసిన విమర్శలు పతాక స్థాయికి తీసుకెళ్ళాయండి. బేషరతుగా రోజా గారికి క్షమాపణ చెప్పాలని, క్షమాపణ చెప్పే వరకు మహిళా విభాగం కానీ, వైఎస్ఆర్సీపీ మహిళలు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం రోజా గారికి అండగా ఉంటూ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని. పవన్ కళ్యాణ్ గారు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, సినిమా రంగంలో ఉన్నారు, మీ అన్న కూతురు కోడలు కూడా సినిమా హీరోయిన్లే కదా.
ఆయన ఈరోజు సినిమా నుండి వచ్చిన రోజా గారిని ఇంత దారుణంగా మాట్లాడారంటే మరి సినిమా నేపథ్యంలోనే వాళ్ళందరి పట్ల ఆయనకు అదే భావన ఉన్నట్టు కదా, మరి మీతో పొత్తులో ఉన్నారు కదా, మీరిద్దరూ కలిసి పొత్తులో ఉన్నారు, సినిమా వారి పట్ల ఆయనకి ఇంత చులకన భావం ఉంది. మరి మీరు కూడా స్పందించి ఇంత ఆడవారి పట్ల ఇంత దారుణంగా మాట్లాడుతున్న మీ భాగస్వామ్య కూటమి ఎమ్మెల్యేలకి మీరు ఏం చెప్పుకుంటారో ఖచ్చితంగా క్షమాపణ అయితే కోరుకుంటున్నామండి. మేము రోజా గారికి క్షమాపణ చెప్పే వరకు పోరాడుతూనే ఉంటాం.